హాయ్ అండి, వెల్కమ్ టు అడ్వెంట్ 30 డే 10 లోకి అడుగు పెట్టాం. ఇవాళ మనం 10 రోజుల ప్రయాణం ముగియబోతుంది. ఈరోజు పంచుకోవడం గురించి, ప్లాన్ చేయడం గురించి, ప్రేమతో సిద్ధం కావడం గురించి మాట్లాడుకుందాం. పండగ సంతోషంగా జరుపుకోవాలి. అదే క్రిస్మస్ క్లబ్ కథ. 1900 సంవత్సరంలో ప్రారంభంలో అమెరికా పనిచేసే పేద బలహీన ప్రజలకు క్రిస్మస్ అంటే ఆనందం మాత్రమే కాదు, భారం, ఖర్చులు, ఇబ్బందులతో కూడుకున్నది అని వారు గ్రహించారు. 1905 సంవత్సరంలో పెన్సిల్వేనియాలోని ఒక చిన్న షూ ఫ్యాక్టరీ యజమాని తన కార్మికుల కోసం ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. సంవత్సరం మొత్తం చిన్న చిన్న పొదుపులు చేసుకుంటూ క్రిస్మస్ సమయానికి అందుకోగలిగే ప్రత్యేక సేవింగ్స్ అకౌంట్ ఉంటే బాగుండు అనుకున్నాడు. అదే మొదటి క్రిస్మస్ క్లబ్ అకౌంట్. ఎవరికైనా ఇవ్వగలిగిన అత్యంత సులువైన అకౌంట్. సేవింగ్ అకౌంట్ విన్నాం, కరెంట్ అకౌంట్ విన్నాం, కానీ ఈ క్రిస్మస్ క్లబ్ అకౌంట్ ఇప్పుడే వింటున్నాం. ఎవరికైనా ముందుగానే తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఒక చిన్న ఆలోచన దేశం అంతా మారిపోయింది. 1910 సంవత్సరంలో హెర్బర్ట్ ఎఫ్ రాటు అనే ఒక సాధారణ సేల్స్ మ్యాన్ ఈ ఆలోచనను కనిపెట్టి బ్యాంకులకు పరిచయం చేయడం ప్రారంభించాడు. అతని ఆశయం, అతని దృఢ నిర్ధారణ వల్ల కేవలం 2 సంవత్సరాల్లో 800 బ్యాంకులు ఈ ఖాతాలను ప్రారంభించాయి. 1920 సంవత్సరాల నాటికి 8000 బ్యాంకులు క్రిస్మస్ క్లబ్ అకౌంట్లు అందించాయి. అది ఒక విప్లవం. ప్రజలు మొదటిసారి భయం లేకుండా, అప్పు లేకుండా, అవమానం పడకుండా క్రిస్మస్ కోసం సిద్ధం అవుతున్నారు. క్రిస్మస్ అంటేనే గిఫ్ట్లు, గిఫ్ట్ అంటేనే ప్రేమ. 20వ శతాబ్దంలో ఇంట్లో తయారు చేసే బహుమతుల బదులు బజారులో కొనుక్కునే బహుమతులు పెరిగాయి. ప్రజలకు డబ్బు కావాలి, కానీ సులభంగా దొరకదు. బజార్లో కొనుక్కునే బహుమతులు అనగానే క్రిస్మస్ మార్కెట్ గుర్తొస్తుంది. క్రిస్మస్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. క్రిస్మస్ క్లబ్ అందరికీ ఆశ కలిగించింది. సంవత్సరం మొత్తం క్రమంగానే సేవ్ చేస్తూ క్రిస్మస్ రోజున ముఖంలో చిరునవ్వు కలిగించే బహుమతులు ఇవ్వగలిగే అవకాశం. ఇది కేవలం డబ్బు కాదు, పిల్లలకు కొత్త దుస్తులు ఇవ్వగలిగే తల్లిదండ్రుల గౌరవం, ప్రేమగా సహాయం చేసే మనసు, కుటుంబ ఆనందాన్ని కాపాడేది. క్రిస్మస్ క్లబ్ బ్యాంకుల గురించి ఉన్న చెడ్డ ఆలోచనను మార్చింది. బ్యాంకులు ధనవంతులకు మాత్రమే కాదు, పేద బలహీన తరగతుల వారికి కూడా అని ఈ ఖాతాలు పేద మధ్య తరగతి ప్రజలకు బ్యాంకుల దగ్గరకు తీసుకొచ్చాయి. ఇప్పటికీ కొనసాగుతున్న సాంప్రదాయం ఇది. ఈ రోజుకి కూడా అనేక మంది అమెరికన్లు క్రిస్మస్ క్లబ్ అకౌంట్ను ఉపయోగిస్తున్నారు. కారణం చాలా సులభం. పండగ ఆనందాల కోసం ముందే సిద్ధం అయితే క్రిస్మస్ రోజున భారంగా కాకుండా సంతోషంగా పండగను ఆస్వాదించవచ్చు అనే ఒక ఆలోచన. అడ్వెంట్ 30 10వ రోజు ముగుస్తుంది, కానీ క్రిస్మస్ అసలు అర్థం ముగియదు. క్రిస్మస్ కోసం మనం పొదుపు చేసేది కేవలం డబ్బు కాదు, ప్రేమ, ఆనందం, సేవ మరియు సమయం. ఈ క్రిస్మస్ మనము కూడా ప్రేమను పొదుపు చేద్దాం. పగను కాదు, ప్రేమను ఇవ్వండి. అసహనాన్ని కాదు, ఆశను పెంచండి. అదే నిజమైన క్రిస్మస్ గిఫ్ట్. హ్యాపీ అడ్వెంట్.